మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి మన పాపం నుంచి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఏంటుందా? యేసుక్రీస్తు గురించి మనం పూర్తిగా బాగా తెలుసుకోవాలా. ఇలా ఎందుకు మన పాపం నుంచి మనల్ని ఎందుకు రక్షించాలా అంటే, మన పాపంలో ఉన్నాం. మనం ఏం పాపం చేశారా మీరు పాపము? మీరినప్పుడు ఏమొస్తుందంట? అది మహాపాపం అంట. అలాగా ఆదాము అవ్వ పాపం చేయడం వల్ల ఆ పాపం ఎలా వచ్చింది? వారి కుమారులుగా మన మీద కూడా వస్తూనే ఉంది. తర్వాత ఎంతోమంది ప్రవక్తలు పంపించాడు, అయినా వినలేదు. దేవుడు తప్ప, నన్ను తప్ప వేరొకరిని ఆరాధించబాకండి అని చెప్పాడు, అయినా వినలేదు. దొంగతనం చేయొద్దన్నారు, పదాజ్ఞలు ఉన్నాయి కదా, పదాజ్ఞలు పాటించండి కనీసం అని మధ్యలో పదాజ్ఞలు ఇచ్చాడు, అయినా వినలేదు. పాపం చేస్తానే ఉన్నారు. ఆ పాపం ఎలా వచ్చిందంట? తరతరాలుగా వస్తానే ఉందంట. ఆ పాపాన్ని తీసివేయడం మనుషుల వలన కాలేదు. ఒకవేళ పశువులు, కోడెలు వధించి సమర్పించినా కూడా అవి ఆ పాపాన్ని తీసివేయలేకపోతున్నాయి. ఎందుకంటే అవి వధించేసి మళ్ళీ వచ్చి ఏం చేస్తున్నాడు? మనుషుడు పాపం చేస్తున్నాడు కదా. మళ్ళీ అది పశ్చాత్తాపం రావటంలా ఆ కోడెల్ని, మేకల్ని వధించడం వల్ల. కాబట్టి పాపాన్ని తీసేయడము జంతువుల వల్ల కాలేదు, కానీ అది ఒక పాపం లేని వాడు మాత్రమే పాపాన్ని తీసివేయాల. దేవుడు ఎందుకంటే సాక్ష్యాలు పెట్టాడు. ప్రతిదీ కూడా ప్రతిదానికి యేసుక్రీస్తు వచ్చినప్పటి నుంచి చనిపోయిన తర్వాత తిరిగి లేచేంత వరకు కూడా ప్రతిదీ సాక్షికరంగా ఉంది. యేసుక్రీస్తు సమాధిలో ఏం లేదంట, ఆయన లేడు, ఖాళీ సమాధి ఉంది. ఏ సమాధిలో కూడా ఖాళీ సమాధి లేదు. దాంట్లో మనుషులు పాతి పెట్టినప్పుడు ఎముకలు ఉంటాయి కదా, కానీ మన యేసుక్రీస్తు సమాధిలో ఎవరున్నారు? ఎవరు లేరు. ఆయన ఏం చేశాడు? తిరిగి లేచి ఆరోహణమైనాడు. ఆరోహణమైనప్పుడు చాలా మంది కనిపించాడు. యేసయ్య ఒంటరిగా వెళ్ళిపోలేదు. అందరు గలిలయ వాళ్ళందరూ చూస్తున్నాగానే ఆరోహణమైనాడు పైకి. నేను ఏ విధంగా ఆరోహణం అవుతున్నానో మళ్ళీ అదే విధంగా వస్తానన్నాడు. కాబట్టి మనం యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి? విశ్వసించడం అంటే ఆయన మాటని వినడము. ఆయన మన పాపాల నుంచి అన్నింటినీ తీసివేశాడు. మళ్ళీ మనం కొత్త పాపాలు చేయకూడదు, వాటిని అతిక్రమించకూడదు.